అసలు ఈ జనసేన మహిళా లీడర్ వినూత డ్రైవర్‌ని చంపిందని కొందరు, లేదు చంపలేదు టీడీపీ లీడర్ చంపాడని మరికొందరు, వీళ్ళిద్దరూ గాదు వైసీపీ వాళ్ళే చంపేసి వీళ్ళ మీద నెట్టేస్తున్నారని మరికొందరు అంటున్నారు. అసలు ఆ కేసులో ఏం జరిగింది? మొత్తం వివరాలేంటన్న? ఇప్పుడు ఆ కేసులో ఏం జరిగింది అన్నది క్వశ్చన్ కాబట్టి నేను ఒక వీడియో వినిపిస్తాను మీకు. హ్మ్. మేమెందుకు జనసేన ఎందుకు రౌడీ సేన? ఎందుకంటే ఈ నెల 8న రాయుడు మృతదేహాన్ని సొంత వాహనంలో వినుత ఆమె భర్త కలిసి తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సరే, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. హ్మ్. పోలీస్ వాళ్ళు ఎవరిని తీసుకెళ్లారు? వినూతను ఎందుకు తీసుకెళ్లారు? డ్రైవర్‌ని చంపిందని చెప్పి. మరి వైసీపీ వాళ్ళనో టీడీపీ వాళ్ళనో ఎందుకు తీసుకెళ్ళలేదు? అంటే ప్లాన్ చేసింది టీడీపీ వాళ్ళని చెప్తున్నారు. అంటే నా క్వశ్చన్ ఏంటి, చాలా సింపుల్గా హ్మ్. నేను ఏమడిగా, హ్మ్. వైసీపీ వాళ్ళనో టీడీపీ వాళ్ళనో ఎందుకు తీసుకెళ్ళలేదు అన్నాను. ఎందుకంటే వాళ్ళు నేరస్తు. చంపింది ఎవరు? నువ్వు చంపింటే నేను తీసుకెళ్తారు. హ్మ్. ప్లాన్ చేసినోడు ఎప్పుడు బయటకు వస్తాడు? హ్మ్. నువ్వు చెప్పిన తర్వాత బయటకు వస్తాడు. అవునా? Exactly. ఈడ ప్లాన్ చేసి నాకు చెప్పాడు సంపమే. ఆడికి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదా? హ్మ్. ఇక్కడ వాళ్ళు తప్పించుకోవడం కోసం వేసే డ్రామా. బేసికల్గా వాళ్ళకి సంబంధించిన ఏ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగాయి ఏంటని మనకు తెలియదు, కానీ అది ఎక్కడో ఏదో మొత్తం మిస్ఫైర్ అయింది. అతన్ని వీళ్ళు చంపారనేది మీడియాలో వస్తున్న కథనాలు కావచ్చు, లేదు ఇప్పుడు వాళ్ళని రిమాండ్కి పంపించారు కాబట్టి మనం నమ్మాల్సి వస్తుంది. హ్మ్. ఏంటి వాళ్ళు చంపారు అని చెప్పేసి అని. సో ఇలాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరించాలి. ఇలాంటి లీడర్స్ని బహిష్కరించాలి. ఇలాంటి లీడర్స్ని పెంచి పోషిస్తున్న పార్టీలను బహిష్కరించాలి.